కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకున్నారు. హిందీ బాగా వచ్చు, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. మంచి వాగ్దాటి ఉంది. ఈ వాగ్దాటి కారణంగానే రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో చాలా అంశాలపైన చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతవరకు రామ్మోహన్ నాయుడు లాగా మాట్లాడే ఎంపీని ఎవరున్నారో ఏపీ నుంచి చూపించండి అంటూ సవాల్ చేస్తూ వచ్చారు. అయితే మాటల్లో రామ్మోహన్ నాయుడు చాలా మార్కులు సాధించినప్పటికీ చేతల్లో మాత్రం ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నేషనల్ మీడియా పెడుతున్న డిబేట్లు, వాటికి పెడుతున్న హెడ్లైన్లు చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉన్నాయి. తెలుగు ప్రజలన్నా మనవాడే కదా మంత్రి అన్నట్టుగా కాస్త సంయమనం పాటిస్తున్నారు కానీ నేషనల్ మీడియా జాతీయ స్థాయిలో నెటిజన్లు రామ్మోహన్ నాయుడుని విపరీతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. నేషనల్ మీడియా తన డిబేట్లలో పెడుతున్న హెడ్లైన్లు ఇంతటి అసమర్థ పౌర విమానయాన శాఖ మంత్రిని ఇదివరకు చూసి ఉండం అంటూ డైరెక్ట్ గా హెడ్లైన్లు పెట్టేస్తూ ఉన్నారు. పూర్తిగా ఒక కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రైవేట్ సంస్థ ముందు మోకరిల్లిందంటే ఆ ఘనత ఇప్పటి మంత్రికే దక్కుతుంది అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలినప్పుడు అప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు పనితీరుపైన విమర్శలు వచ్చాయి. అయితే చాలా మంది అదొక ప్రమాదం, యాక్సిడెంట్, కాబట్టి మంత్రి చేయగలిగింది ఏముంటుంది అన్న ఉద్దేశంతో సర్దుకెళ్లారు. ఏర్పడిన సంక్షోభానికి మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముమ్మాటికి బాధ్యత వహించాల్సిందే అన్న డిమాండ్ వస్తోంది. అందుకు కారణాలు కూడా చాలా స్పష్టంగా చూపెడుతున్నారు. ఒక ప్రమాదం అయితే అది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పవచ్చు. కానీ ఇండిగోలో ఏర్పడిన సమస్య కేవలం కేంద్ర పౌర విమానయాన శాఖ వైఫల్యం కారణంగానే జరిగింది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 2024 జనవరి 8వ తేదీనే కొత్త నిబంధనల్ని తీసుకురాబోతున్నామంటూ ఆ నిబంధనలు ఏంటో కూడా విమాన రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. యాక్చువల్లీ 2024 జూన్ నుంచే ఆ నిబంధనల్ని అమలు చేయాల్సి ఉంది. కానీ ఈ విమాన సంస్థలన్నీ విజ్ఞప్తి చేయడంతో వాయిదా వేస్తూ వచ్చి 2025 నవంబర్ 1 నుంచి వాటిని అమలు చేశారు, అమల్లోనికి తెచ్చారు. మిగిలిన ఎయిర్లైన్స్ అన్ని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ ఒక ఇండిగో సంస్థ మరియు దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే మొత్తం మార్కెట్లో 64% వాటా కలిగిన ఈ ఇండిగో సంస్థ ఏం చేయబోతోంది, ఏం చేస్తోంది, ఎలాంటి కొత్త రూల్స్ కి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్న దానిపైన కనీసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రివ్యూ కూడా చేయలేదు అన్న విమర్శలు వస్తున్నాయి. 2 నెలల క్రితమే స్వయంగా డీజీసీఏని కలిసి పైలట్ల సంఘం ఇండిగో చాలా నిర్లక్ష్యంగా ఉంది, మీరేమో కొత్త రూల్స్ తెస్తామంటున్నారు, ఈ కొత్త రూల్స్ కారణంగా అదనంగా 20 నుంచి 30% పైలట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇండిగో సంస్థ ఆ దిశగా ఎలాంటి ఏర్పాటు చేయలేదు, మీరు రూల్స్ ని అప్లై చేసిన తర్వాత, ఎన్ఫోర్స్ చేసిన తర్వాత తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని 2 నెలల క్రితమే డీజీసీఐకి పైలట్ల సంఘం విజ్ఞప్తి చేసినా, వినతి పత్రం ఇచ్చినా, హెచ్చరించినా కానీ ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఒక పిడుగుపాటుగా ఇండిగో సంక్షోభం వచ్చి మీద పడింది. సో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కనీసం తన శాఖలో ఏం జరుగుతోంది, ఈ రూల్స్ ని అప్లై చేసినప్పుడు ఇండిగో సంస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, 64% మార్కెట్ ఇండిగో చేతుల్లోనే ఉన్నప్పుడు ఏం చేస్తోంది అనేది గమనించాలి. కనీసం ఆ గమనించలేకపోయారు. ఇది ముమ్మాటికి నిర్లక్ష్యం. మాటల్లో చెప్పినంతగా చేతల్లో మంత్రి పనితీరు లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక దాంతో పాటు నెటిజన్లు అయితే విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినప్పుడు ఇదే మంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు వెంట కెమెరాలు తీసుకెళ్లారు, రీల్స్ చేసుకున్నారంటే అప్పట్లోనే పెద్ద ఎత్తున ట్రోల్ గురయ్యారు. ఇప్పుడు ఆ రీల్స్ ని కూడా తీసుకొని వచ్చి విమానం కూలినప్పుడు వెళ్ళి రికార్డు చేసుకున్న మంత్రి గారు మరి ఇప్పుడు విమానాశ్రయాలు బతుకు బస్ స్టాండ్ అయిపోయి బస్ స్టాండ్లను, రైల్వే స్టేషన్లను తలపిస్తున్నాయి. వేలాది మంది ఎయిర్పోర్ట్ లో ఎక్కడికెక్కడ చిక్కుకెళ్లారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ముందు నిలబడి కెమెరాల ముందు రికార్డ్ చేసుకొని రీల్స్ చేసుకునే సత్తా ఉందా అని కూడా నెటిజన్లు ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే దీనిపైన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. ఈ దేశంలో ఎక్కడ తుఫాన్ వచ్చినా తొలుత చంద్రబాబు నాయుడు గారి నుంచి సలహా తీసుకుంటారు అని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తూ వచ్చారు కదా. మరి తన పార్టీకే చెందిన కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం, రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర విమానయాన శాఖలో ఇండిగో సంక్షోభం ఈ స్థాయిలో వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం సలహాలు ఇచ్చారు అంటూ కూడా కొందరు సెటైర్లు వేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు రివ్యూ చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చెప్పడం కూడా నేషనల్ వైడ్ కలకలం సృష్టించింది. విపరీతంగా ఆ వీడియో వైరల్ అవుతోంది. నారా లోకేష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అంటే రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదు అని సొంత పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడే నమ్ముతూ ఉన్నారా, అందుకే ఆయనే రివీల్ చేస్తున్నారా ఈ శాఖలన్నింటినీ, అసలు ఏం జరుగుతోంది అన్న ఒక చర్చ కూడా దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా నడుస్తోంది. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు తన మాటలతో, వాగ్దాటితో అద్భుతమైన కేంద్ర మంత్రిగా తెలుగు ప్రజల దగ్గర పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు ఇండిగో సంక్షోభం, ఈ ఇండిగో సంక్షోభం అనేది ముందే వస్తుందని ఊహించినా సరే ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో రామ్మోహన్ నాయుడు సమర్థత పైన జాతీయ స్థాయిలో పెద్ద చర్చ నడుస్తోంది.
బీజేపీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లు కూడా చాలా సీరియస్ గా దాడి చేస్తూ ఉన్నాయి. ఈయన తెలుగుదేశం పార్టీ మంత్రి కాబట్టి, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా రిజైన్ చేయించలేదు. ఇంకొకరి స్థానంలో ఉంటే ఈ పార్టీకి ఆ శాఖ నుంచి తప్పించి ఉండేవాళ్ళు, రాజీనామా చేయించి ఉండేవాళ్ళు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతుగా ఉన్న నేషనల్ మీడియా ఛానల్స్ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి వెళ్ళిపోయింది.